హలో అందరికీ. ఒకరోజు అనుకోకుండా రెస్టారెంట్‌కైతే వెళ్ళాం ఫ్రెండ్స్ అక్కడ. ఇక పిల్లలు రిలాక్స్‌డ్‌గా కూర్చొని అటు ఇటు మెనూ కార్డ్ తిరిగేసి ఏం ఆర్డర్ చేద్దామా అని చూసి వాళ్ళకి నచ్చినవన్నీ ఆర్డర్ చేశారనమాట. ఆర్డర్ పెట్టేసిన తర్వాత ఆర్డర్ వచ్చేలోపైతే అల్లరి చేస్తా ఉన్నారనమాట. ఇక హోటల్ లోపలైతే బయట నుంచి కూడా చూడటానికి అంతగా నీట్‌గా పెట్టారనమాట. ట్రాన్స్పరెంట్ గ్లాసెస్. ఈలోపు దడేల్‌మంటే ఆర్డర్ అయితే వచ్చేసింది. చికెన్ మంచూరియా మేము ఆర్డర్ చేసాం స్టార్టర్స్‌గా. ఇంకా కుల్చా, పుల్కాలు, బటర్ చికెన్ చికెన్ కర్రీ, పన్నీర్ బటర్ మసాలా కర్రీ ఇవన్నీ ఆర్డర్ పెట్టుకున్నాం. పుల్కాలైతే చూడండి ఫ్రెండ్స్ ఎంత పల్చగా ఉన్నాయో. ఇదైతే బటర్ అనమాట. పన్నీర్ బటర్ మసాలా కర్రీ అనమాట. పుల్కాల్లోకి కుల్చాకి కాంబినేషన్‌గా తీసుకున్నాం. ఇదేమో చికెన్ కర్రీ అనమాట. ఇక మష్రూమ్ పలావ్ వచ్చి చికెన్ బిర్యానీ ఒకటి తీసుకున్నామనమాట. ఇక పన్నీర్ అనమాట. ఇది స్మోక్ మీద రోస్ట్ చేసి ఇస్తారన్నమాట. అది చాలా టేస్టీగా ఉంది. మాకు పన్నీర్ అంటే చాలా ఇష్టం. దానిలో వెజ్జీస్ కూడా కాంబినేషన్‌గా ఇచ్చారు కాబట్టి పిల్లలు ఇక మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తూ అనమాట తిన్నామన్నమాట. ఇక మా పాప అందరికీ చక్కగా డిస్ట్రిబ్యూట్ అయితే చేసేసేసింది. ఇక చికెన్ మంచూరియా, చిల్లీ చికెన్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. చాలా క్రిస్పీగా అనమాట బాగున్నాయి స్టార్టర్స్. ఇక కర్రీ అవన్నీ కూడా కొంచెం స్వీట్‌గా ఉన్నాయి. ఎందుకంటే ఇది నార్త్ ఇండియన్ రెస్టారెంట్ కాబట్టి. అయినప్పటికీ కూడా లోపలైతే మాత్రం రెస్టారెంట్ అయినప్పటికీ కూడా లోపలైతే ఇన్సైడ్ ఇంటీరియర్ మొత్తం రోడ్ సైడ్ డాబాలాగా అరేంజ్ చేశారనమాట. నులక మంచాలు అంటే అమ్మమ్మలు, నాయనమ్మల హయాంలో నులక మంచాలు ఉండేవి కదా ఫ్రెండ్స్. పీటలేసి అట్లా భోజనాలు అయితే వాళ్ళు సర్వ్ చేస్తున్నారనమాట. ఇక మష్రూమ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, నాన్లు, పుల్కాలు, కుల్చాలు ఇవన్నీ అయితే చాలా టేస్టీగా అనిపించింది. ఇక ఆర్డర్ ఇచ్చిన మొత్తాన్ని కూడా మేము కమ్మగా తినేసి ఎంజాయ్ చేసేసి ఇక పిల్లలైతే ఆడుకుంటూ ఉన్నారు. నేనైతే ఫుడ్డీని ముక్కలేని ముద్ద దిగని బ్యాచ్ కాబట్టి నాది. ఇక నేను ఈ ఫుడ్డీ కాబట్టి ఏదైనా ఉంటే నేను దాన్ని ఆస్వాదిస్తూ చాలా సైలెంట్‌గా ఎవరితో కూడా నేను మాట్లాడను. ఫుడ్‌ని ఎంజాయ్ చేస్తూ నేను తింటాననమాట. అమ్మ అయితే పూర్తిగా డిప్రెస్డ్‌గా ఉంది. ఎందుకంటే అది సీ ఫుడ్ అమ్మకి చాలా ఇష్టం. రెస్టారెంట్‌లో సీ ఫుడ్ అయితే నాట్ అవైలబుల్ అంట. ఆ రోజు మాకు తెలియకుండానే మేము వెళ్ళిపోయాము. అందుకని అమ్మ ఇవి తింటానికి అంత ఇంట్రెస్ట్‌గా లేదు కానీ ఏదో కొంచెం లైట్‌గా తీసుకుంది. ఇక మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్, సీ ఫుడ్ అవైలబుల్‌గా లేనప్పుడు. నేను పిల్లలైతే బాగా ఎంజాయ్ చేసామన్నమాట. కుల్చాలంటే అన్నీ నీట్‌గా తిన్నాము. మా పిల్లలైతే తిన్న తర్వాత ఇక ఆ రెస్టారెంట్‌లోనే కొంచెంసేపు అటు ఇటు ఆడుకున్నారనమాట. అన్నీ కంప్లీట్‌గా ఖాళీ చేసేసాం మేము. ఇక బిర్యానీలు కూడా అన్నీ బాగున్నాయి అని చెప్పి పిల్లలు స్పైసీనెస్ కొంచెం తక్కువగా ఉంది కాబట్టి వాళ్ళు కూడా నీట్‌గా తిన్నారనమాట. తిని ఇక రెస్టారెంట్‌లో అటు ఇటు ఆడుకుంటా ఉన్నారు. ఇంటీరియర్ అయితే చాలా బాగుంది. వెదురు ముక్కలతో చేసిందనమాట. ఇక లాస్ట్‌లో బటర్ మిల్క్ ఇచ్చారు. కొంచెం బెల్లం కూడా ఇచ్చారు. నార్త్ ఇండియన్స్ బెల్లం తింటారు కదా! స్వీట్ ఏదో ఒకటి లాస్ట్‌లో. మాకైతే కొంచెం బెల్లం అయితే ఇచ్చారు జాగరి. ఒక గిన్నెలో వేశారు తాటి బెల్లంలాగా. చాలా బాగుంది అది కూడా. నేను వీడియో అయితే తీయలేకపోయాను. చూడండి మంచాలు ఇవన్నీ చూసారా చైర్స్ అవన్నీ ఎలా ఉన్నాయో వెదురు మొక్కలతో చేసిందనమాట అంతా. అందుకని చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్‌గా పిల్లలు చక్కగా ఆడుకున్నారు. ఈ వీడియోలో అయితే ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.